బ్రదర్స్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాం. సో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఈరోజు టాపిక్ ఏంటిదంటే, సో మనకి యూట్యూబ్లో ఫ్రీ మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవాలి, సో యూట్యూబ్లో ఫ్రీ మ్యూజిక్ ఎందులో ఉంటుంది అనేది నేనైతే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో మనకి ప్రైవేట్ సాంగ్స్ కానీ సో మ్యూజిక్స్ అవి యాడ్ చేస్తే మనకి వీడియో అయితే కాపీరైట్ పడుతుంది కదా ఫ్రెండ్స్. సో వీడియో కాపీరైట్ పడకుండా మనకి యూట్యూబ్ ఒక ఫ్రీ మ్యూజిక్ ఇస్తుంది. సో ఆ ఫ్రీ మ్యూజిక్ని మనం ఎలా యాడ్ చేసుకోవాలి, సో మనం అవి ఎందులో నుండి డౌన్లోడ్ చేసుకోవాలి, అవి యూజ్ చేసుకుంటే మనకి కాపీరైట్ పడుతుందా అనేది సో ఈ వీడియోలో మాత్రం మీకు చెప్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో స్కిప్ చేయకుండా చూస్తేనే కదా మీకు వీడియో అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. సో క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ యూట్యూబ్ సింబల్ ఉంటుంది. సో బ్యాక్ వచ్చి అక్కడ యూట్యూబ్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. సో యూట్యూబ్ సింబల్ని క్లిక్ చేసిన తర్వాత మనకైతే డాష్ బోర్డ్ ఇలా వస్తుంది చూడండి. సో నెక్స్ట్ ఇలా వచ్చిన తర్వాత సో మనకి అక్కడ చూడండి, జూమ్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అక్కడ 3 డాట్స్ దగ్గర క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు డెస్క్ టాప్ సైట్ అని ఉంది చూసిరా, సో అదైతే ఆన్ చేసుకొని ఉంచుకోండి. సో మనం ఇప్పుడు దాని అయితే ఆన్ చేసినాం. సో నేను ఒకసారి మీకు ఆఫ్ చేసి చూపించిన, నెక్స్ట్ నేనైతే ఆన్ చేసిన చూడండి. ఆన్ చేస్తే మనకైతే ఇలా వస్తుంది. సో వచ్చిన తర్వాత సో అక్కడ 2 ట్యాబ్స్ కనిపిస్తాయి. సో అక్కడ మనం ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటే సో మనకైతే మన ఛానల్ డాష్ బోర్డ్ అయితే వస్తుంది. సో మన యూట్యూబ్ స్టూడియోని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి ఆడియో లైబ్రరీ అని ఉంటుంది చూడండి. సో అక్కడ ఆడియో లైబ్రరీని అయితే మనము క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూసారా ఫ్రెండ్స్, ఇదంతా మనకి ఫ్రీ మ్యూజిక్ అన్నట్టు. సో ఇది జూమ్ చేస్తున్నా చూడండి, ఇది ఫ్రీ మ్యూజిక్, మనకి యూట్యూబ్ ఇచ్చే ఫ్రీ మ్యూజిక్ అన్నట్టు. సో ఇది పెట్టకుండా ఇది మనము మ్యూజిక్ యాడ్ చేసుకుంటే సో మనకి కాపీరైట్స్ అనేవి రావు. సో ఎందుకంటే ఇది మనకి యూట్యూబే ఇస్తాయి కదా మనం యూజ్ చేసుకోమని, సో అందుకని దీనికి కాపీరైట్స్ అయితే రావు. సో ప్లే చేసుకొని చూడండి. సో దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే సో ఇక్కడ మనకి 30 సాంగ్స్ 50 సాంగ్స్ మనకు నచ్చిన మ్యూజిక్స్ అయితే మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకు అక్కడ సెకండ్స్ కూడా ఉంటాయి చూడండి. మనకు 50 సాంగ్స్ కావాలన్నా అక్కడ మనకి కింద ఓపెన్ చేసుకోవచ్చు. సో మన ఫ్రీ మ్యూజిక్ అయితే ఇలా. సో దీన్ని అయితే మనం ఎడిటింగ్ యాప్లో ఉంటాయి కదా, అందులో మ్యూజిక్లోకి వెళ్ళి సో మనమైతే యాడ్ చేసుకోవచ్చు మ్యూజిక్ని అయితే. సో నేను ఇక్కడ ప్లే చేసిన ఒకసారి. అర్థమైందని అనుకుంటున్నా. సో మీకు ఎలాంటి వీటిని సో అక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ ఉంది. ప్లే చేసిన తర్వాత సో అక్కడ మనం డౌన్లోడ్ వద్ది. సో జూమ్ చేస్తున్నా చూడండి, అక్కడ డౌన్లోడ్ నేనైతే ఒక సాంగ్ డౌన్లోడ్ చేస్తున్నా. సో చూడండి మనకు ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. సో ఇలా డౌన్లోడ్ చేసుకొని మనమైతే మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. సో వీడియో చూసిరుగా ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.